మైనా స్టోరీస్. ఓ రోజు దమయంతి తనలో తాను నేనెంత ప్రయత్నించినా అత్తయ్యగారికి నచ్చేలా, ఆవిడ మెచ్చుకునేలా ఏ పని చేయలేకపోతున్నాను. ఎక్కడ లోపం జరుగుతుంది? ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఇంట్లోనే కూర్చొని ఉంటుంది. బయట నుండి సరోజ దమయంతీ, దమయంతీ అని పిలుస్తుంది. వేరే ఆలోచనలో ఉన్న దమయంతికి సరోజ పిలుపు వినిపించదు. అప్పుడు సీతమ్మ, దమయంతి, చెవుడేమైనా వచ్చిందా? ఇక్కడే కూర్చొనున్నావు కదా. ఆ పక్కింటి సరోజ అంతలా కేకలు పెట్టి పిలుస్తుంటే వినిపించటం లేదా? ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల వినిపించలేదత్తయ్యా. అంత పరధ్యానంగా ఆలోచించి ఇరగబొడిచేంత పని ఏముందట? ఒక్క పని సరిగ్గా చేయటం చేతకాదు. కాని ఏదో సంసారాన్ని ఉద్ధరించేటువంటి బరువు బాధ్యతలు నీమీద పడినట్లు వాటిని ఎలా మోయాలా అన్నట్టు ఆలోచనలకేం తక్కువలేదు. అయినా ఈ కొత్త కొత్త పరిచయాలు, పక్కింటి వాళ్లతో సొల్లు కబుర్లు నాకిష్టముండదు. వాళ్ల కోసం బయటకు వెళ్ళావంటే నేనూరుకోను అని అంటుంది సీతమ్మ. ఇంతలో వనజ, సరోజ దమయంతి వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేస్తారు. ఏంటి దమయంతి, ఎంత పిలిచినా పలకటం లేదు? సరదాగా అలా అరుగుమీద కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుందాం పదా. లేదు, నేను రాను, నాకు కొంచెం పనుంది. పిన్నిగారు, మీరైనా చెప్పండి. బహుశా మీ కోడలు మీరు తిడతారని అలా అంటుందనుకుంటా. తనని బయటికి పంపిస్తారా? అయ్యో రామా, నేనెందుకొద్దంటానమ్మా? ఈవిడగారు ఇంట్లో నుండి కదలదు. ఇరుగు పొరుగు వాళ్లందరూ సీతమ్మ తన కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిస్తుంది, ఆవిడ అనుమతి లేకుండా కోడలు ఏమీ చేయటానికి లేదని అందరూ నా గురించి తప్పుగా అనుకోవాలని ఈవిడగారి ఉద్దేశం. అదేంటత్తయ్యా, ఇప్పుడు మీరే కదా అని ఏదో చెప్పబోయేలోపు తన మాటలకి అడ్డుపడుతూ సీతమ్మ, చూడు దమయంతి, పాపం వాళ్ళు నీకోసం ఎంతసేపని ఎదురుచూస్తారు? చూడండమ్మా, ఈవిడగారితో వేగలేక చస్తున్నాను. ఏ పని సరిగ్గా చెయ్యదు. మీకు చెప్పినా నమ్మరు. ఈవిడగారితో నేను ఎన్ని పాట్లు పడుతున్నానో. అయినా ముచ్చుమొహంలాగా ఒంటరిగా ఇంట్లోనే కూర్చుంటే ఏమొస్తుంది? అలా బయటికెళ్ళి నలుగురితో కలిస్తే మంచి చెడు తెలుస్తుంది, లోకజ్ఞానం పెరుగుతుంది. సీతమ్మ మాటలకు వనజ, సరోజ ఇద్దరూ పక్కుమని నవ్వుతారు. ఆ అవమానంతో దమయంతి బాధ మరింత ఎక్కువవుతుంది. దమయంతి, మీ అత్తగారు ఇంత ఫ్రీడమ్ ఇస్తుంటే నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? అలా గడ్డిపెట్టండమ్మా, కాస్త బుద్ధైనా వస్తుంది. తీసుకెళ్ళి ఈవిడగారికి మీరు మీ అత్తగారిళ్లల్లో ఎలా మసులుకుంటారో నేర్పించండి. వనజ, సరోజ దమయంతిని తీసుకొని బయటకి వస్తారు. దమయంతి మనసులో, నాకంతా అయోమయంగా ఉంది. అత్తయ్యగారు గంటకో రకంగా ప్రవర్తిస్తున్నారు. దేనిని అనుసరించాలో నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటుంది. సరోజ, వనజ వాళ్ల మానాన వాళ్ళు దమయంతిని పట్టించుకోకుండా వాళ్లకు నచ్చింది వాళ్ళు మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో సరోజ వాళ్ల అత్తగారు సరోజని పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటుంది. కాని సరోజ ఆవిణ్ణి పట్టించుకోదు. అది గమనించిన దమయంతి, సరోజా, మీ అత్తయ్యగారు నిన్ను పిలుస్తున్నారు. ఆవిడంతేలే, ఊరికనే విసిగిస్తూ ఉంటుంది. తిన్నదరగాలి కదా, అందుకే అలా చెవికోసిన పిట్టలా అరుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి సరోజ అత్తగారు మళ్లీ బయటికొస్తారు. అమ్మాయి సరోజా, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పెట్టమ్మా. ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా? బయటకు వచ్చి నన్ను పిలిచే బదులు పక్కనే ఉందిగా వంటగది, వెళ్ళి స్టవ్ వెలిగించుకొని కాస్త పెట్టుకుని తాగితే సరిపోతుంది కదా అని కసురుకోవటంతో సరోజ అత్తగారు మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరికొద్దిసేపటికి వనజ అత్తగారు కేకలు వేయటం మొదలుపెడుతుంది. అబ్బబ్బా, ఈ అత్తలకి పనీ పాటా ఉండదు. కాసేపు ప్రశాంతంగా కబుర్లు చెప్పుకోనివ్వరు. మనం సరదాగా నవ్వుకుంటుంటే చూసి ఓర్వలేరు. వనజ అత్తగారు అక్కడికి వచ్చి, అమ్మాయి వనజ, ఆకలవుతుంది. మధ్యాహ్నం వంట ఇంకా చెయ్యలేదు. అసలే షుగర్ పేషెంట్ని. సమయానికి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అబ్బా, ఒక్క పూటకి కొద్దిగా లేటైతే ఏం కాదులే. ఆ మాత్రం దానికి ప్రాణం పోతుందా ఏంటి? వస్తాన్లే, వెళ్ళండి
అంతగా ఆకలికి తట్టుకోలేకపోతే రాత్రి చద్దన్నం మిగిలే ఉంది కదా, దాంట్లో కాస్త పచ్చడి వేసుకొని తినండి అని చిరాకు పడటంతో ఆమె అత్త అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసావా దమయంతి, మేము మా అత్తల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నామో? నువ్వు చేస్తున్న మొదటి తప్పు ఏంటో తెలుసా? మీ అత్తగారికి నచ్చేలా మసులుకోవాలనుకోవటం. ఇదంతా చూసిన దమయంతి, ఇక నేనొస్తాను, నాకు కాస్త పనుంది అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది దమయంతి. తన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు దమయంతి పుట్టింటికి వెళుతుంది. జరిగిన విషయం మొత్తం ఆమె తల్లికి చెబుతుంది. అమ్మా, నేను చెప్పింది మొత్తం విన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నేను ఏ పని చేసినా మా అత్తయ్య గారికి ఎందుకు నచ్చటం లేదు? ఆవిడకు నచ్చేలా ఉండాలంటే నేనేం చెయ్యాలి? ఎలా మసులుకోవాలి? నువ్వేం చేసినా ఎలా చేసినా మీ అత్తయ్య గారికి నచ్చదు. ఆవిడ ఎప్పటికీ నిన్ను మెచ్చుకోదు, వంకలు పెడుతూనే ఉంటుంది. దీని గురించి నువ్వెక్కువగా ఆలోచించి బాధపడటం వృధా ప్రయాస. అదేంటమ్మా, ఎందుకని? ఎందుకంటే మీ అత్తగారు అత్త అనే హోదాలో ఉంది, నీపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది కాబట్టి. అది అత్తల సహజ లక్షణం, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఓహో, నాకిప్పుడర్థమైంది. అత్తయ్య గారికి నచ్చనిది నా పని కాదు, కోడలనే స్థానంలో ఉండి నేను చేసే పని. అమ్మా, అత్తాకోడళ్ళు ఎప్పటికీ కలిసిపోయి ఉండలేరా? పిచ్చిదానా, నీ మనసులో ఉన్నదేంటో నాకర్థమైంది. కాని నువ్వనుకున్నట్టు కోడలెప్పటికీ కూతురు కాలేదు, అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు. ఆ గీతను ఎవ్వరూ చెరపలేరు. చూడమ్మా, అదంతా మన ఆలోచనా విధానంలో ఉంటుంది. అత్తలంటే అలాగే ఉండాలి, కోడళ్ళంటే ఇలాగే ఉండాలని అందరూ తమ ముందటి తరం వాళ్లను చూసి నేర్చుకుంటున్నారే తప్ప అసలు అలాగే ఎందుకుండాలి, కలిసి ఎందుకుండకూడదని ఎవ్వరూ ఆలోచించటం లేదు. చూడమ్మా దమయంతి, ఇది ఇప్పటి సమస్య కాదు, తరతరాలుగా అత్తాకోడళ్ల మధ్య బంధం ఇంతే. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అంతెందుకు, రేపు నువ్వు కూడా అంతే, నీ కోడలు పట్ల ఇలాగే ప్రవర్తిస్తావు. లేదమ్మా, నేనలా ఉండను. నా కోడల్ని కూడా కూతుర్లా ప్రేమగా చూసుకుంటాను. మీ అందరి ఆలోచన తప్పని నిరూపిస్తాను. అత్తాకోడళ్ల మధ్య ఓ గొప్ప అనుబంధానికి నాంది పలుకుతాను. సరే, అది చూద్దాం. అలా కాలచక్రం గిర్రున తిరిగిపోతుంది. దమయంతి కొడుకు పెద్దవాడవుతాడు. మంచి అమ్మాయిని చూసి కొడుకుకి పెళ్లి చేస్తుంది. దమయంతి కోడలి హోదా నుండి అత్త హోదాలోకి వస్తుంది. ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.